Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. వరదు కళ్యాణి వర్సెస్ కావలి గ్రీష్మ మండలిలో ఇక రచ్చ. ఏపీలో శాసనసభకు వైసీపీ వెళ్లడం లేదు. ఆ పార్టీ ప్రతిపక్ష హోదా కోరుతోంది. దానికి కూటమి ప్రభుత్వం ససేమేరా అనడంతో వైసీపీ సభకు దూరంగా ఉంటోంది. దీంతో శాసన మండలిలోనే వైసీపీ కనిపిస్తోంది. అక్కడ వైసీపీకి మెజారిటీ ఎమ్మెల్సీలు ఉన్నారు. ప్రభుత్వం అక్కడ మైనారిటీలో ఉంది. పైపెచ్చు శాసన మండలి చైర్మన్ కూడా వైసీపీకి చెందిన వారే కావడంతో మైక్ బాగానే దొరుకుతోంది. దాంతో వైసీపీ ఎమ్మెల్సీల వాయిస్ మండలిలో గట్టిగా వినిపిస్తోంది. మండలిలో వైసీపీ తరఫున మహిళా ఎమ్మెల్సీ వరదు కళ్యాణి దూకుడు చేస్తున్నారు. ఆమె ధాటీగా సబ్జెక్టు మీద మాట్లాడుతూ అధికార కూటమి ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు. ఇది కూటమికి ఒక విధంగా ఇబ్బందికరంగా మారుతోంది. మంత్రులు సీనియర్లు కూడా ఆమెను అడ్డుకునే ప్రయత్నం ఒక దశలో చేయాల్సి వస్తోంది. అయితే శాసన మండలికి కొత్తగా 5 కూటమి నుంచి గెలిచి వస్తున్నారు. అందులో టీడీపీ నుంచి 3 ఉన్నారు. వారిలో మహిళా నాయకురాలు ఉత్తరాంధ్రకు చెందిన కావలి గ్రీష్మ ఉన్నారు. ఆమె శాసన మండలిలో కూటమి పక్షాన గట్టిగా మాట్లాడే మహిళా నేతగా రాబోతున్నారని అంటున్నారు. వైసీపీ మీద అలాగే వరదు కళ్యాణి వంటి మహిళా నేతల మీద గ్రీష్మను ప్రయోగించే వ్యూహంలో కూటమి ఉందని అంటున్నారు. బేసికల్గా వరదు కళ్యాణి శ్రీకాకుళం జిల్లాకు చెందిన వారే. ఆమె రాజకీయ జీవితం కూడా అక్కడే మొదలైంది. అయితే ఆమె విశాఖకు మకాం మార్చి ఉమ్మడి జిల్లాను తన రాజకీయ కార్యక్షేత్రంగా మార్చుకున్నారు. గ్రీష్మ కొత్త ఎమ్మెల్సీగా రావడంతో సిక్కోలకు చెందిన 2 ఫైర్ బ్రాండ్ల మధ్య రాజకీయ సమరానికి శాసన మండలి వేదికగా మారబోతోందని అంటున్నారు.